ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవైన దేవ, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. మీ యొక్క అగ్ని కంచెను బట్టి స్తోత్రాలు. అయ్యా, ఈ రోజును చూడాలనుకుని గతించిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు నాయనా. అయినప్పటికీ ఈ యొక్క శనివార కాల సమయంలో మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 47వ వచనము, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని వాక్యం ద్వారా తండ్రి మాకును జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకంలో మీ బిడ్డలుగా జీవిస్తున్న మేమందరము కూడా, మీ నామాన్ని ఎరిగిన మేమందరము కూడా అన్యజనులకు ఈరోజు వెలుగుగా ఉండాలి అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. మాలో ఉన్న చీకటి తండ్రి, మాలో ఉన్న అపవిత్ర కార్యాలు, మాలో ఉన్న చెడు క్రియలు తండ్రి ఈ రోజున మా నుంచి తొలగించండి. మా ద్వారా మీ నామాన్ని మహిమపరిచే క్రియలు మీరే జరిగించుకొనండి తండ్రి. అయా, ఈ లోకం మా వైపు చూస్తుండగా మాలో తప్పులు వెతుకుదాము అని ప్రయత్నిస్తుండగా నాయన, మేము వెలుగుగానే ఉండాలి, కానీ ఏ ఒక్కరము కూడా చీకటి వలె ఉండకుండా సహాయము దయచేయమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు, అయా మా క్రియలు, మా తలంపులు, మేము వినే మాటలు సమస్తము కూడా తండ్రి, ప్రతీది కూడా ప్రభువా మీ నామానికే మహిమ తెచ్చే విధంగా ఉండుటకు సహాయము దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం. ఈ రోజున వారు ఈ ప్రార్థనతో ప్రారంభిస్తూ తండ్రి అడుగు వేయబోతుండగా సహాయము దయచేయండి. అయా, ప్రతి పనిని కూడా దీవించండి. మా పనులలో తండ్రి మేమందరము కూడా ఆశీర్వదింపబడిన వారి వలె, దీవింపబడిన వారి వలె ఉండుటకు సహాయము దయచేయండి. ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు అడ్డు రాకుండా మీ రక్షణ మాకు దయచేయండి తండ్రి. అయా, జ్ఞానముతో, బలముతో, శక్తితో మమ్మల్ని నింపండి. ప్రతి ఒక్క దురాత్మ క్రియలను, ప్రతి ఒక్క అడ్డు గోడలను మా నుంచి తొలగించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ హాని ఎవ్వరికి జరగకుండా క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చబడుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు తండ్రి. వారందరికీ కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రిపోర్ట్స్ విషయంలో సహాయం దయచేయండి. అనుకూలమైన రిపోర్ట్స్ ఈరోజు వారికి వచ్చేలాగున కృప దయచేయండి. వారి చెకప్స్ అన్నిట్లో తండ్రి నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయండి. ఆపరేషన్స్లో తండ్రి, డెలివరీస్ విషయంలో కూడా ఆయన మీరే తోడై ఉండండి తండ్రి. అయా, అదేవిధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, యవన బిడ్డలు ఉంటున్నారయ్యా, వృద్ధులు ఉంటున్నారు ప్రభువా, అయా చిన్న బిడ్డలు ఉంటున్నారు. ఎవరు వారికి హాని కలిగించకుండా మీ రక్షణలో, మీ కాపుదలలో ఈరోజు అంతను తండ్రి భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా అందరికీ తండ్రి సమృద్ధిని దయచేయండి. అయా, ఏ లోటు, ఏ లేమి లేకుండా కృప దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యము చేత, సంపూర్ణమైన ఆర్థిక పరిస్థితి చేత, బలము చేత ప్రతి బిడ్డను నింపండి తండ్రి. ఆత్మీయంగా అయా మేము ఇంకా ఎదగడానికి కృప దయచేయండి. వాక్యము చేత మమ్మల్ని పోషించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున అయా నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలు దయచేయండి. టెన్షన్స్ లేని జీవితాలు మాకు అనుగ్రహించండి. అయా, ఏ మోసాల్లో, ఏ అపవాది చిక్కుల్లో, ఏ లోక సంబంధమైన అపవిత్రమైన కార్యాలలో మేము చిక్కుబడకుండా, పాలి భాగస్థులు కాకుండా జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం. మా సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని, అయా మేము కొందరికైనా
మీ నామాన్ని ప్రకటించే వ్యక్తులుగా, మేము కూడా రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.